హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సో వెల్కమ్ టు ద సన్ టారో. ఓకే, సో మీ ముందుకి ఈరోజు మళ్ళీ ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. సో ఇది కూడా కామెంట్ సెక్షన్లో ఎవరో పెట్టారు. సో రీడింగ్ ఏంటంటే, ఈ వ్యక్తి చెప్పే విషయాలు మీరు నమ్మచ్చా? ఓకే, అండ్ మీరు ఇంకా వెయిట్ చేయాలా వాళ్ళ గురించి? సో లాస్ట్లో నేను సాయిబాబా కార్డ్స్ కూడా తీస్తాను. ఓకేనా? సో మనం ఈ విషయాన్ని ఈరోజు క్లారిఫై చేద్దాము. సో మీ వ్యక్తి మీకు ఏమైనా విషయాలు చెప్తూ ఉండొచ్చు, లేదంటే మీకు లేదు, నేను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు, నాకు నువ్వంటే ఇష్టమే కానీ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి, నేను ఇంకా రెడీ కాదు మ్యారేజ్కి, నాకు కొంచెం టైం కావాలి. సో ఇలాగేమన్నా స్టోరీలు చెప్తూ ఉంటే, సో వాళ్ళు చెప్పేదంతా నిజమా అబద్ధమా? సో వాళ్ళ కోసం మీరు ఇంకా వెయిట్ చేయాలా, లేకపోతే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకోవాలా? ఓకే, ఇది మనం ఈరోజు అడగబోయే క్వశ్చన్స్. ఓకేనా? రెడీయా? సో స్టార్ట్ చేద్దాము రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి. నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ చెప్పే మాటలని నమ్మాలా వద్దా? వాళ్ళు చెప్పేవన్నీ నిజాలా అబద్ధాలా? ప్లీజ్ మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు చెప్పేవన్నీ నిజాలా అబద్ధాలా? ఇది ఒక కలెక్టివ్ రీడింగ్ అండి. సో ఎవరికైతే మీకు కనీసం కొంచెమైనా నా మెసేజెస్ రెజినేట్ అవుతుంటేనే ఇది మీ రీడింగు, లేకపోతే మీరు వేరే రీడింగ్స్ చూడొచ్చు అనమాట. సో మీరు అంతేగాని ప్రతిదాన్ని మీకు ఇది నా కోసమే వచ్చింది మెసేజ్ అని మాత్రం అనుకోకండి. మీకు ఏదైతే ఇంట్యూటివ్గా ఎస్ ఇది కరెక్ట్ అనిపిస్తేనే మీరు ఆ మెసేజెస్ మీరు తీసుకోండి, లేదంటే ఆ మెసేజెస్ వేరే వాళ్ళకనమాట. సో ఒకవేళ నా రీడింగ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు. సో నా రీడింగ్స్ అన్నీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ద వరల్డ్. కార్డ్స్ రావటం లేదు, చూసారా? ఎనర్జీ అలాగుంది. జస్టిస్, జడ్జిమెంట్. ఓకే, సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈ వ్యక్తి చెప్పే విషయాలు నిజమా అబద్ధమా అనేది మనం అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే, ముందుగా మీకు రాశులు చెప్తాను. తులారాశి, మళ్ళా సింహరాశి, ఎక్వేరియస్ కుంభరాశి, ఎక్వేరియస్, లియో, స్కార్పియో, వృశ్చిక రాశి అండ్ టారస్ అంటే వృషభ రాశి. సో ఈ రాశులు కనుక మీ పర్సన్ అయితే కనుక ఇది మీ రీడింగు. కానీ కాకపోతేనే కూడా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, మొన్న ఎవరో ఒక కామెంట్ పెట్టారు, వెరీ ఫన్నీ కామెంట్. ఇవి అన్ని రాశుల కోసం అని చెప్తున్నారు కదా, మరి మళ్ళీ రాశులు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నా రీడింగ్స్ అన్ని రాశుల కోసం అని చెప్తాను కదా, మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నారంటే, చూసేది మీరు కదండి, మీ పార్ట్నర్ కాదు కదా. మీ పార్ట్నర్ తాలూకా రాసులు నేను చెప్తున్నాను ఇక్కడ. కొంచెం ఆలోచించండి కామెంట్ పెట్టే ముందు. నేను పెట్టే కామెంట్ కరెక్టా ఏంటి అని ఆలోచించి మీరు కామెంట్ పెట్టండి, సరేనా? ఓకే, అది కామెడీ. కమింగ్ టు ద రీడింగ్. ఒక సైకిల్ వీళ్ళు ఎండ్ చేయాలి. ఎయిదర్ మీ కనెక్షన్ అయినా ఎండ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు, లేదంటే వేరే కనెక్షన్ ఎండ్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే ద జస్టిస్ కార్డ్ ఉంది. సో ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే, వీళ్ళు ఏదో ఒక లీగల్ ఇష్యూలో ఇరుక్కున్నారండి. అది ఒకవేళ థర్డ్ పార్టీ ఇష్యూ అయి ఉండొచ్చు, ఒకవేళ డివోర్స్ కేసు అయి ఉండొచ్చు, లేదంటే ఒక ప్రాపర్టీ మ్యాటర్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా కూడా అయి ఉండొచ్చు. సో వాళ్ళు అది కంప్లీట్ చేసినాక మీ దగ్గరికి రీకన్సిలియేషన్కి వద్దామని చూస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? వాళ్ళు చెప్పేదంతా కరెక్టే, వాళ్ళు చెప్పేదంతా అబద్ధం కాదు, అంటే వాళ్ళు ఏం మనల్ని చీటింగ్ చేయట్లేదు అనేది ఇక్కడ తెలుస్తోంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకటి కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. యాక్చువల్గా జస్టిస్ కార్డ్ ఏమంటే ఒక బ్యాలెన్స్కి సంబంధించి,
ఒక మ్యారేజ్ కార్డ్ అన్నట్టుగా మనం అనుకోవచ్చు అనమాట. జస్టిస్ కార్డు ఒక విధంగా మ్యారేజ్ని కూడా సూచిస్తుంది. సో వాళ్ళ ఉద్దేశాలు కరెక్ట్గానే ఉన్నాయి. కాకపోతే వాళ్ళకు అడిగినట్లుగా మీరు కొంచెం టైం ఇవ్వాలి. మనం ప్రతిసారి వాళ్ళని లేదు నువ్వు ఇప్పుడే చెప్పాలి, నాకు ఇప్పుడే తెలియాలి అంటే కనెక్షన్ బ్రేక్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు కూడా కొంచెము పేషెన్స్ ఉండాలన్నమాట. సో ఒకవేళ అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు. నాకు కొంతమంది వ్యూవర్స్ అయితే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, గోస్ట్ చేశారు, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, నేను ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, నన్ను బ్లాక్ చేసేసారు, అది ఇది అనేసి మెసేజ్లు పెట్టారనమాట. సారీ. సో నేను దానికి ఏమంటానంటే, మీరు పదే పదే ఎందుకంటే ఫోన్ చేయాలి? నాకు తెలుసు ఇది చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. సో మీ బాధ, మీ ఫీలింగ్స్ అంతా ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసేస్తున్నారంటే వెళ్ళి చక్కగా యూనివర్స్కి చెప్పుకోండి, దేవుడికి చెప్పుకోండి. ఇది నేను చేసిన తప్పేంటి ఇందులో? దేవుడా, నువ్వు ఈ మనిషిని నేనేం నా జీవితంలోకి రప్పించు అని అడగలేదు కదా, నువ్వే రప్పించావు. అది యూనివర్స్ కానీ అది దేవుడు కానీ. మరి ఇలా పంపించినప్పుడు ఈ విధంగా నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు, ఈ విధంగా నన్ను ఎందుకు పరీక్ష పెడుతున్నావు అనేది ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు. ఓకే, లేనప్పుడు మనము మొత్తం సరెండర్ చేసేయాలి యూనివర్స్కి. యూనివర్స్ నీ ఇష్టము, నువ్వు ఎలా చేస్తావో చెయ్యి, కానీ నా పరిస్థితి ఇది, నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నాకు ఇంత బాధగా ఉంది అనేది అంతా మీరు చెప్పండి. ఇంకొక టెక్నిక్లు అడుగుతున్నారండి జనాలందరూ కదా, నేను మళ్ళీ మీకు చెప్తాను. నా వ్యూవర్స్, నా ఫ్యామిలీ, నా ద సన్ టారో ఫ్యామిలీ అడుగుతున్నారనమాట, మాకు రెమెడీస్ చెప్పండి అక్క అనేసి. నేనేం చెప్తానంటే, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా హ్యాపీగా మీరు ఒక మిర్రర్ దగ్గర నుంచొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని, అంటే మిమ్మల్ని మీరే చూస్తూ మీరు చెప్పుకోండి మీ మనసులో బాధ. సపోజ్ నేను రేఖ నా పేరు, ఓకే, రేఖ నా పరిస్థితి ఇలాగుంది అంటే మీరు వేరే పర్సను, మిర్రర్లో కనిపించేది వేరే పర్సన్. ఓకే, సో మిర్రర్లో కనిపించేది రేఖ అనమాట. సో ఆ విధంగా మీరు ఓపెన్గా కొంచెం లౌడ్గా ఎవరు లేనప్పుడు బాత్రూంలో డోర్ వేసుకొని చక్కగా అలా చెప్పుకుంటే ఏమవుతుందంటే మీ మొత్తం భారం అంతా దిగిపోతుంది. అదే కాకుండా అందులో మీరు పాజిటివ్గా అఫర్మేషన్స్ చెప్పుకున్నారనుకోండి, అది ఖచ్చితంగా యూనివర్స్ వరకు వెళ్ళి అది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇవేంటంటే పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవడం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్లీన్ చేసేయాలన్నమాట. అంటే మీరు మీ మనసులో ఉండే బాధ అంతా కావాలంటే ఏడ్చేసండి. ఆ మిర్రర్ ముందు నుంచొని మొత్తం అంతా మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటా మీరు మొత్తం చెప్పేసేయండి, నాకు ఈ బాధ ఉంది, ఇంత ప్రాబ్లం ఉంది, నేనేం తప్పు చేశాను, ఇవంతా చెప్పేసేయండి. అయిపోయిందా, మొహం కడిగేసుకొని మీరు అఫర్మేషన్స్ చెప్పండి. నేను హ్యాపీగా హెల్తీగా ఉన్నాను, నా లైఫ్లో నన్ను ప్రేమించే లైఫ్ పార్ట్నర్ ఉన్నారు, మేమిద్దరం కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం, మేము ఇక్కడ బీచ్కి వెళ్తున్నాము, పార్టీలకు వెళ్తున్నాము, ఇద్దరం కలిసి పొద్దున్నే సన్ రైజ్ చూస్తా కాఫీ తాగుతున్నాము, బాల్కనీలో కూర్చున్నాము, గార్డెన్లో కూర్చున్నాము. సో ఇలాగా మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ పెట్టుకుని మీ మనసు ప్రశాంతంగా పెట్టుకోండి, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అదే యూనివర్స్ చేసే మ్యాజిక్ అనమాట. ఇదే మీకు నేను చెప్పే రెమెడీ. ఓకే, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. మీరు ముందుగా మర్చిపోండి, అసలు మీ పర్సన్ని మర్చిపోండి. అసలు వాళ్ళు మీ లైఫ్లో రాకముందు మీరు ఎంత హ్యాపీగా ఉండేవారో ఆ విషయాన్ని తలుచుకోండి. ఒకవేళ మీరు వాళ్ళ మీ లైఫ్లో రాకముందు మీరు హ్యాపీగా లేరనుకోండి, లేకపోతేనే కూడా మీరు అసలు ఒరిజినల్గా ఎలాగ ఉండేవారు మీరు అనేది మీరు గుర్తుపెట్టుకొని మీరు హ్యాపీగా అలాగే రొటీన్గా చేయడానికి చూడండి. సపోజ్ మీరు ఒకవేళ జిమ్కి వెళ్తామంటే జిమ్కి వెళ్ళండి, జుంబా చేయండి. జుంబా అంటే నా ఫేవరెట్ అనమాట. ఆ జుంబా డాన్స్ చేస్తే కనుక మొత్తం స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది, ప్లస్ మనము బాడీ షేప్లో ఉంటుంది, ప్లస్ వెయిట్ లాస్ అవుతాము. ఇవంతా మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అలాగే మీకు నచ్చింది, కొంతమందికి పెయింటింగ్ వేసే అలవాటు ఉంటుంది, ఇష్టం ఉంటుంది. సో ఇలాంటి మీకు నచ్చిన పనులు చేయండి, చేస్తే మీరు ఫ్రెష్గా ఉంటారు. అసలు మీకు నచ్చిన మ్యూజిక్ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని హ్యాపీగా వినుకుంటా అలా వాకింగ్కి వెళ్ళిపోండి. మిమ్మల్ని మీరు ఏంటి, మీ బాడీ ఒక దేవాలయం అనమాట. మీ బాడీని మీరు కేర్ తీసుకోవాలి. వాళ్ళ గురించి మీరు ఏడుస్తా భోజనం చేయకుండా
అలా వెయిట్ చేసుకుంటా ఎంతసేపు దిగులుగా మొహం మార్చుకొని ఉంటే అది పాజిటివ్ ఎనర్జీ కాదు కదండీ. ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో అందరూ నా బిడ్డలతో సమానం. మీరందరూ కూడా ఈ మంచిగా మీ బాడీని మీరు కేర్ తీసుకోండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ పర్సన్ అట్రాక్ట్ అయ్యి వెనకాల వస్తారు. మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేయండి. ఓకే, మళ్ళా సుత్తి సోది అంటారు. మనం రీడింగ్లోకి వచ్చేద్దాం. ఓకే, ఇక్కడైతే నాకు ప్రస్తుతానికైతే ఏ చెడ్డగా కూడా అనిపించట్లేదండి. వాళ్ళు చెప్పేవంతా నిజమే అయి ఉండొచ్చు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, వాళ్ళకి మంచి జెన్యూన్ ఫీలింగ్సే ఉన్నాయి మీ గురించి, జెన్యూన్గానే ఆలోచిస్తున్నారు మీ గురించి. ఓకే, వాళ్ళు ఏదో వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి లీగల్ ఇష్యూ ఉండొచ్చు, అవన్నీ కంప్లీట్ చేసుకొని మీ దగ్గరికి వద్దాము అనుకుంటున్నారు. ఓకేనా, బికాస్ ఈ జడ్జిమెంటు జస్టిస్ ఎప్పుడైతే వచ్చినాయో సో అవి ఒక రకమైన మీకు జస్టిస్ ఇస్తాయి అన్నట్టుగా యూనివర్స్ చూపిస్తుంది. అంటే మీకు కావాలి, మీ లైఫ్లో ఇది రాసిపెట్టుంది. జడ్జిమెంటు జస్టిస్ మీ లైఫ్లో రాసిపెట్టుంది. ఓకే, రీకన్సిలియేషన్ కానీ ఈ పర్సన్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావటం కానీ, ఇది కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయ్యుండే అవకాశం ఉంది. సో ఈ పర్సన్ వాళ్ళ ఏదో ఒక లైఫ్లో కంప్లీట్ చేసి ఆ సైకిల్ని కంప్లీట్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. అదే మీకు చెప్పి ఉండొచ్చు వాళ్ళు. ఓకేనా, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, చూద్దాం. మీ పర్సన్ చెప్పే మాటలు మీరు నమ్మచ్చా వద్దా, నమ్మాలా వద్దా? మీరు మీ పర్సన్ చెప్పే మాటలు నమ్మాలా వద్దా? వాళ్ళు చెప్పేది నిజమేనా, లేదంటే వాళ్ళు చీటింగ్ చేస్తున్నారా? ఏమైనా థర్డ్ పార్టీ ఉందా వాళ్ళ లైఫ్లో? ఏమైనా థర్డ్ పార్టీ ఉందా చూద్దాం. వాళ్ళ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా? టూ ఆఫ్ సోర్డ్స్. ఇమీడియట్గా మనకు ఆన్సర్ వచ్చేసింది, ఎవరో ఉన్నారు. మీ పర్సన్ ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. 7 ఆఫ్ కప్స్, ఇది కూడా కన్ఫ్యూజన్ కార్డే. జడ్జిమెంట్ 2 సార్లు వచ్చింది. జడ్జిమెంట్ ఖచ్చితంగా మీరు ఇది నేను చెప్తాను. ముందు కార్డ్స్ తీసానండి, దాని మీనింగ్ చెప్తాను మీకు. 6 ఆఫ్ పెంటికల్స్, వావ్, 10 ఆఫ్ కప్స్. ఓకే, సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఈ పర్సన్ అనుకోవడం కంటే కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు, వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మిమ్మల్ని వాళ్ళు బ్లాక్ చేశారు, వాళ్ళ ఫోన్ నెంబర్ మీ దగ్గర లేదు, లేదంటే వాళ్ళు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు నిజాలు చెప్పట్లేదు. సో మీరు ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు. దానికోసమనే మీరు ఇలా రీడింగ్స్ చూస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అవునా? సో యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీరు యాక్షన్ తీసుకోక వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఇంక నేనెందుకు ఉండేది ఇక్కడ? అందుకని నేనే మీ జీవితాల్లోకి వచ్చి మీకు అటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి నేను మళ్ళా మీ ఇద్దరిని కలుపుతాను అనేసి మనకి యూనివర్స్ చెప్తుందన్నమాట. సో మీ పర్సన్ ఇద్దరి విషయంలో అయితే కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, ఇద్దరితో జగులు చేస్తున్నారు. అది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక, ఆ పర్సన్తో వాళ్ళకి ఏమైనా డివోర్స్ నడుస్తూ ఉంటే కనుక అది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఆ సైకిల్ని కంప్లీట్ చేసి, ఆ మనిషితో ఉండే కనెక్షన్ కంప్లీట్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఓకే, ఇది ఎలాగంటే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్, అంటే ఒక రకమైన డార్క్ ఎనర్జీలో ఉన్నారనమాట. సపోజ్ వాళ్ళకి ఏమైనా చాలా లాస్ అయిపోతుందా, ఒక బిజినెస్లో లాసా, లేకపోతే ఒకవేళ ఇప్పుడు ఒక డివోర్స్ కేసు నడుస్తూ ఉంటే ఆ డివోర్స్ కేసులో వాళ్ళకి ఇది ఇవ్వాల్సి ఉంటుంది, మనీ ఇవ్వాల్సి ఉంటుంది కదా, దాని విషయంలో ఏమైనా ప్రాబ్లమా? సో వాళ్ళకి రకరకాల మైండ్ చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉందన్నమాట. రాత్రి నిద్రపోలేకపోతున్నారు, ఒక రకమైన హాల్యూజినేషన్, ఒకసారి ఎక్సైట్మెంట్, ఒకసారి బాధ, అన్ని ఎమోషన్స్ వాళ్ళకి ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. అంటే వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, వాళ్ళు ఒక పెద్ద కష్టంలో ఉన్నారు. ఈ టైంలో మీరు సహాయం చేసినా చేయకపోయినా మీరు సైలెంట్గా ఉంటే చాలు, వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు గుచ్చి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా మైండ్ ఏం పనిచేస్తుంది చెప్పండి?
సో వాళ్ళు ఖచ్చితంగా ఇది బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఏమంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ తెద్దాం అనుకుంటున్నారు. ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ రావాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు చారిటీ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, గుడికి వెళ్తున్నారు, చర్చ్కి వెళ్తున్నారు. సో వాళ్ళు అన్నీ చేస్తున్నారనమాట. కొంతమందికి ఒక 20% మెంబర్స్కి ఏమంటే వీళ్ళు మిమ్మల్ని కంట్రోల్లో పెడదామని చూస్తున్నారు. అంటే ఎప్పుడు వాళ్ళు గివర్స్, మీరు టేకర్స్ లాగా. అంటే వాళ్ళ దయా ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ బెగ్గర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళేమో డబ్బులు దానం చేస్తూ ఉన్నారు. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్లో పెడదామనే ఈ సిట్యువేషన్ కల్పించారు. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక. సో వాళ్ళకి కంట్రోల్ కావాలి, మీ పైన, మీ లైఫ్ పైన వాళ్ళకి కంట్రోల్ కావాలి. సో దానికనే ఈ సపరేషను, దానికనే ఈ గొడవలు. సో వాళ్ళకి ఏంటంటే టైం కావాలంటే ఏం చేయాలి? గొడవ పెట్టేసుకున్నారనుకోండి, ఇంక ప్రాబ్లం లేదు కదా. వాళ్ళు మాట్లాడకుండా అయిపోతే వాళ్ళకి మీరు అడగరు, మళ్ళీ పెళ్లి చేసుకో, నన్ను నా కమిట్మెంట్ ఇవ్వు అని మీరు అడగలేరు. వాళ్ళకి దే కెన్ బై సమ్ టైం అనమాట. అంటే వాళ్ళకి కొంచెం టైం దొరుకుతుంది వాళ్ళకి. సో ఈ విధంగా మ్యానిపులేట్ చేసే అవకాశం కూడా ఉంది మీ పర్సన్. ఓకే, సో లాస్ట్లో వచ్చి 10 of Cups వచ్చింది. 10 of Cups అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో పాటు ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారు. సపోజ్ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఇది మీకు ఒక లెసన్ నేర్పిద్దాము అన్నట్టుగా వీళ్ళు ఇదంతా చేస్తున్నారు. సో అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది వచ్చి ఇది 10 of Cups. ఖచ్చితంగా మీతో రీకన్సిలియేషను, రీయూనియను, మళ్ళీ మీ ఇద్దరు హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేస్తా హ్యాపీగా ఉండాలి. వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఉందండి. కానీ మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోయి మీరు గొడవలు పెట్టేసుకొని వాళ్ళతో ఫైటింగ్ చేసి అంతా చేస్తే కనుక వాళ్ళకి మనసు విరిగిపోతుంది. మీరు అందుకనే కొంచెం పేషెన్స్ ఉండండి. మిమ్మల్ని మీరు అందంగా తయారు చేసుకోండి, బాడీ బిల్డ్ చేసుకోండి. జెంట్స్ అయితే కనుక మంచి ఉద్యోగం తెచ్చుకోండి. మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే అవతల వ్యక్తి మీకు అట్రాక్ట్ అవుతారండి. మీరు లో ఎనర్జీలో ఉంటే వాళ్ళు మీ దగ్గరకు కూడా రారు. ఓకేనా, ఇది మనం నేర్చుకోవాల్సిన లెసన్. చూద్దాం, మీరు ఇంకా ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే మీరు ఇంట్లో చూపించిన సంబంధం చేసుకోవాలా? మీరు ఇంకా ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా, లేకపోతే ఇంట్లో చూపించిన సంబంధం చేసుకోవాలా? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. మీరు ఇంకా వీళ్ళ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం చేసుకోవాలా? లేదంటే సపోజ్ మీకు పెళ్ళయి మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి వెయిట్ చేస్తూ ఉంటే మీరు ఇంకా వీళ్ళ కోసం వెయిట్ చేయాలా, లేదంటే మీరు రెండో పెళ్లి చేసుకోవాలా? సో అట్లా కూడా తీసుకోవచ్చు. చాలామంది నా ఛానల్లో ఉండేవాళ్ళు ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళతో సపరేషన్లో ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా. 7 of Wisdom. సెవెన్ ఆఫ్ కప్స్ 2 సార్లు వచ్చింది. ద వరల్డ్ 2 సార్లు వచ్చింది. కార్డ్స్ రిపీట్ అవుతున్నాయంటే అది వెరీ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ అండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కార్డ్స్ రిపీట్ అయినాయంటే అది వెరీ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ. 7 of Swords, ఇది చీటింగ్ కార్డ్. ద లవర్స్, క్వీన్ ఆఫ్ చరిష్మా. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ ఎనర్జీ, డార్క్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉందండి. వాళ్ళు ఎలాగ కంప్లీట్ చేసుకొని ఏది క్లోజ్ చేసుకొని మీ దగ్గర రావాలి అనేది ఆలోచిస్తున్నారు. అది ఒకటికి. మళ్ళీ ఇంకోటి 7 of Intelligence అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మిమ్మల్ని చీటింగ్ చేసి వేరే పర్సన్ కోసం వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకేనా. సో వాళ్ళు ఏంటంటే కొంతమందికి ఏమై ఉండొచ్చు అంటే వీళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటే కూడా మళ్ళా వెనక్కి తిరిగి మిమ్మల్నే చూస్తున్నారు. అంటే వాళ్ళు వెళ్ళిపోదాము థర్డ్ పర్సన్ గురించి అనుకుంటే కూడా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. వెనక్కి తిరిగి మిమ్మల్నే చూస్తున్నారు. అంటే మీ మెమరీస్ వాళ్ళ లైఫ్లో అంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. సో అది కూడా ఒక రకమైన చీటింగే కదా. అంటే వాళ్ళ మనసులో ఉండేది మీకు చెప్పకుండా అలాగ దాచి ముఖానికి ఒక మాస్క్ వేసుకొని వేరే థర్డ్ పర్సన్తో వెళ్ళిపోవడం అనేది చీటింగే ఖచ్చితంగా. సో వాళ్ళు ఆ ఎనర్జీలో ఉన్నారనమాట. సో మీరేమడిగారు, మనం ఏమడిగాము ఇక్కడ, మీరు వెయిట్ చేయాలా వద్దా అనేది అడిగారు. ఓకేనా. సో మీకు కూడా 2 ఆప్షన్లు ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళకే కాదు, మీకు కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఖచ్చితంగా వేరే ఏదో సంబంధం వస్తుంది, లేదా వేరే ఎవరో పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు.
సో వాళ్ళేంటంటే వాళ్ళు చాలా అబండెంట్‌గా, చాలా రిచ్‌గా, చాలా అందంగా ఉంటారు. సో మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో అప్పుడు డెసిషన్ మీ చేతిలోకొచ్చేస్తది ఇప్పుడు. ఓకేనా? సో మీరు వెయిట్ చేయాలా? వద్దా? అనుకుంటారు కదా! సో మీరు ఫెడప్ అయిపోయి సరే మీ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు కదా అని ఎవరినో ఒకరిని చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు మీకు బాగా నచ్చుతారనమాట. అంటే వాళ్ళు ఉండే కాన్ఫిడెన్స్ గానీ, అందం గానీ, డబ్బులు గానీ, మళ్ళా వాళ్ళకుండే మంచితనం గానీ, వాళ్ళకుండే టాలెంట్ గానీ, సో ఇవన్నీ మీ మనసులో మీ లైఫ్‌లో కూడా వస్తాయన్నమాట. అప్పుడు మీరు ఈ పర్సన్‌ని చీట్ చేసే అవకాశం ఉంది ఇన్ ఫ్యూచర్. ఓకే. సో మీరు నేను వెయిట్ చేయమంటే కూడా మీరు వెయిట్ చేసేలాగా నాకు కనిపించట్లేదు ఇక్కడ. ఎందుకంటే సడెన్‌గా మీకు ఒక పర్సన్ ఎంటర్ అవుతారు మీ లైఫ్‌లో. ఓకే. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళు ఎంటర్ అయినాక మీరు మెల్లిమెల్లిగా ఈ పర్సన్‌కి కొంచెం అట్రాక్షన్ చూపిస్తారనమాట. మీకు ఆ అట్రాక్షన్ మీద మీ మొదటి పర్సన్ ఎవరున్నారో వాళ్ళపైన కొంచెం మీకు తగ్గుతుంది. అంటే ధ్యాస తగ్గుతుంది. అంటే ప్రేమ పోయింది అని నేను అనను. ఎందుకంటే లవర్స్ కార్డ్ ఉంది. మీకు వాళ్ళంటే చాలా ప్రేమ. కానీ కొంచెం మీ అటెన్షన్ డైవర్ట్ అవుతుందనమాట. సరే చూద్దాము మనకి బాబా ఏం చెప్పాలనుకుంటున్నారో. బాబా ఈ కనెక్షన్ గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు? వీళ్ళు ఆ పర్సన్ గురించి వెయిట్ చేయాలా లేదా? ఆ పర్సన్ చెప్పేవి నిజాలా కాదా? ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. ఉపేక్షించు. మీ కష్టాలు, బాధల గురించి తక్కువగా మాట్లాడండి. మీ చైతన్యంలో వాటికి స్థానం ఇవ్వద్దు. ఓకే. ఇది బాబా కూడా సేమ్ చెప్తున్నారండి. మీరు పాజిటివ్‌గా ఉంటేనే మీకు మంచి ఎంత పాజిటివిటీ మీ లైఫ్‌లోకి వస్తుంది. సో మీరు ఎంతసేపు అందరితోని చెప్పుకొని, ఏడ్చుకొని, బాధపడతా ఉంటే ఆ నెగటివిటీనే మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తుంది. ఉపేక్షించు. వెయిట్ చేయండి. పేషెన్స్‌తో వెయిట్ చేయండి. అన్నీ చక్కదిద్దుకుంటాయని చెప్తున్నారు బాబా. పుష్కలము. మీరు త్వరలో పుష్కలంగా బహుమానము అందుకుంటారు. ఇంతకంటా ఏం కావాలండి? మీరేం కోరుకున్నారో అది పుష్కలంగా మీకు దక్కుతుంది. బహుమానం దొరుకుతుంది. కానీ మీరు అడిగేటప్పుడు చాలా తెలివితేటలుగా ఉండండి. నాకు ఈ పర్సనే కావాలి. దేవుడేమో నీకు మంచి ఆఫర్ ఇస్తానంటే లేదు లేదు నాకు ఈ చిన్నదే ఆఫర్ చాలు, నాకు బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ చాలు, నాకు పెద్దది ఏం అవసరం లేదు అనేసి మీరు అలా సెటిల్ అవ్వకూడదు. తెలివిగా ఉండాలి. ఊది యొక్క శక్తి. నా ఊది మీ మానసిక, శారీరక బాధలను నయం చేస్తుంది. సో రోజు సాయంత్రం అప్పుడు పొద్దున్న స్నానం చేసుకొని మొహం కడుక్కొని ఆ ఊదిని పెట్టుకోండి. మీకు ఎక్కడ లేని ప్రశాంతత, ఆనందం వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ సింబల్ కూడా నొక్కండి. ఓకేనా? సో అదండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.